అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సినిమా వర్జిన్ బాయ్స్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ తో కొంచెం ఆలోచించాలి. అండ్ అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ శ్రీహాన్ డుండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు, నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. సో ఎస్, యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్కి అందరూ భయపడొచ్చు, ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను. బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ లెంత్ కామెడీ, చాలా బాగా చిత్తకొట్టు. అసలు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు, ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్, మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్కి కూడా శ్రీహాన్ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores పక్కా. మిత్రా శర్మ కానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాలా టైం. థ్యాంక్ యూ. అది ఆడియన్స్ చెప్పాలి. నాకు మా సినిమా అయితే మాకు చాలా నచ్చింది, చాలా హ్యాపీగా చూసాము. హిట్ కొట్టేసాం. వర్జన్ బాయ్స్, హిట్ కొట్టిన వర్జన్ బాయ్స్. కరెక్ట్ అంటారా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత? అది ప్రతి మనిషి మీద ఆధారపడేసి ఉంటది అనేది దాని తర్వాత కూడా చెప్పాం కదా. అంటే మనసుకి నచ్చితే అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్నా మీరు చూడండి, డివోర్సెస్ అవ్వట్లేదా, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్సేషన్ నడిచింది. ఇప్పుడు ఆడియన్స్ మధ్య చూడటం రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు షివర్ అయితే బయటకు వచ్చాను. బికాస్ నాకు నేను 70mm స్క్రీన్లో చూడటమే ఒక లివింగ్ డ్రీమ్ కదా. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ సక్సెస్ చూసిన తర్వాత? ఇప్పుడు అయితే మొదలైంది, ఇంకా చూడాలి కదా. తుఫాన్ మొదలైంది అంతే. చూడండి, అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బ్రదర్. చెప్పండి అన్న, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ అనే మూవీ తీశారు, ఎలా అనిపిస్తుంది? ముందు నుంచి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని. మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ బేబీ, ఈ ఇయర్ వర్జిన్ బాయ్స్. థ్యాంక్ యూ. ఆదరిస్తున్న అందరికి థ్యాంక్ యూ. మెసేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మెసేజ్ చాలా మంది మీద అన్ని ఆఫర్లే దాని పడుతుంది. డబ్బులు వర్షం పడుతుందంట చాలా మందికి, నా మీద పడలే ఇవాళ. నేను సినిమాకి వెళ్ళా. ఫ్యూచర్ లో పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్స్ రూపంలో సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, మెసేజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది సినిమా. ఈవెన్ ఫ్యామిలీ కూడా రావచ్చు, ఇబ్బంది లేదు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. ఒక యాక్టర్ లాగా మనం అందరూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే బాగుంటది. ఇది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఎదురైతే వీఆర్ రెడీ ఫర్ ఇట్. అంటే నెక్స్ట్ మూవీలో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు? ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగింది మీ మీద ఈ సినిమాతో. యూ విల్ సీ, లెట్ ఇట్ బి అ సర్ప్రైజ్. కొంచెం సర్ప్రైజ్గా ఉంటే బాగుంటుంది కదండి. మీకు ఈ సినిమా పరంగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? మీరే అన్నారు కదా ట్రెడిషనల్గా ఉన్నాను, మీకు కనెక్ట్ అయ్యానా, అంతే చాలు. ఇప్పుడు మనిషి కనెక్ట్ అయితేనే కదా నా క్యారెక్టర్కి సక్సెస్.
అంతే. మీ ఇంటి అమ్మాయిలాగా అనుకుంటే చాలు. మీరు కోరుకున్న అవుట్పుట్ అనేది వచ్చింది అనుకుంటున్నారు. వెరీ వెరీ నైస్. నెక్స్ట్ ప్రమోషన్ ఎలా చేస్తారు? ప్రమోషన్ మీరు చూస్తూ మీరే చేస్తారు. యూత్ఫుల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. కళ్ళజోడు తీసి నవ్వు పేస్తూ మాట్లాడుతాడు ప్రొడ్యూసర్. మీకు అర్థమేంటది ఇప్పటికే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అసలు వైబ్రేషన్ మామూలుగా లేదు. ఇది ఎంతవరకు రేంజ్ వెళ్తుందో కూడా చెప్పలేము. ఐఎమ్ సో హ్యాపీ. మీరందరికీ మళ్ళీ మీకు కనపడతాం. కొత్త కొత్త ఆఫర్లతో మళ్ళీ వస్తున్నాం. పాత ఆఫర్లు కంటిన్యూ అవుతున్నాయి. గెట్ రెడీ ఫర్ ఐఫోన్స్. డబ్బు కట్లు ఆల్రెడీ పడుతున్నాయి చాలా మంది మీద. ఈరోజు నా మీద అయితే పడలేదు.